గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రేపు 22వ తారీఖు హనుమత్ జయంతి. అంజనానందనం వీరం జానకశోక వినాశనం కపీశమక్షహంతారం వందే లంకాభజంకరం. వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రయుక్తాయ మంగళం శ్రీ హనుమతే అని వైశాఖ మాసంలో వచ్చేటటువంటి దశమి తిథి రేపు గురువారం నాడు పడింది. అంచేత గురువారం నాడు స్వామివారి యొక్క హనుమత్ జయంతి ఉత్సవములు కాబట్టి స్వామివారి యొక్క పుట్టినరోజు. ఆ వేళ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం యథాశక్తిగా వడమాలాధికములు స్వామివారికి సమర్పించి అన్ని రాసుల వారు అన్ని నక్షత్రాల వారు చక్కగా పూజ చేయించుకోండి. పిల్లలకు ఎటువంటి బాలారిష్ట దోషములున్నా కూడా హనుమత్ జయంతి పూజలో పాల్గొనడం వల్ల సకల దారిద్ర్యములు కూడా నాశనమవుతాయి. ఎలాగా? శ్రీ గురు చరణ సరోజరజ నిజమనముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి. అందుచేత వరణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి ఏమిస్తారట ఆయన? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మనోగతం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణ భవేత్. హనుమంతుడి యొక్క స్మరణ చేయడం వల్ల బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము మొదలైనటువంటి అన్నీ కూడా స్వామివారు ఇస్తారు. అంచేత అంతకన్నా ఇంకేమిటి కావాలి? అంచేత హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల సర్వకార్య సఫలీకృతం కూడా అవుతుందట. అష్టసిద్ధిన పరిధికే దాత అసవరదీన జానకీ మాత. ఎన్నో విశేషాలు ఉన్నాయి. అంచేత ఆ రోజు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క అనుగ్రహం చేత సర్వకార్య సాఫల్యత కూడా పొందండి. అలాగే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. చేత స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క కృపా కటాక్షముల చేత సర్వకార్య సానుకూల్యత పొందండి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై శ్రీరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.